కన్నడ క్రైమ్ కథా చిత్రం అయితే దర్శన్ అనేటువంటి ఒక మంచి హీరో ఆయన లైఫ్లో జరిగినటువంటి ఒక కథ ఏంటి, నిజంగా ఈ దర్శన్ వెనుకున్నటువంటి ఒక క్రైమ్ కథ ఏంటి అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. దర్శన్ ఒక మంచి బాహుబలి రేంజ్ కట్అవుట్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఆయన చాలా వరకు సేవా దృక్పథాలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చాలా చూస్తున్నాం. చాలా వరకు మూవీస్కి సంబంధించి లాంచెస్ కానీ ఇలా చూస్తున్నాం. అది కాక ఈ మధ్య కన్నడ కూడా కేజీఎఫ్ లాంటి లేదా కాంతారా లాంటి ఒక మంచి మంచి హిట్స్తో వస్తుంది. అదిగా కాటేరా అనే సినిమాతో కూడా ఆయన మంచి పేరు తెచ్చుకున్నటువంటి హీరో. అయితే ఇలాంటి సందర్భంలో పవిత్ర గౌడ అనేటువంటి ఒక లేడీతో కావచ్చు, లేదంటే తను కూడా ఆర్టిస్ట్ అని చెప్పైతే తెలుస్తుంది. ఇక్కడ అక్రమ సంబంధంతో ఒక చిన్నపాటి ఒక వ్యక్తి, రేణుకాస్వామి అనే వ్యక్తి మర్డర్ కేసులో ఇరుక్కున్నాడనే వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. దీంట్లో ఎంతవరకు నిజ నిజాలు ఉన్నాయి అనుకోవచ్చు? నిజ నిజాలు మనం జడ్జి చేయలేం. ఎందుకంటే కోర్టు తీర్పిచ్చే వరకు అతను దోషి కాలేడు, నిందితుడిగానే చూస్తాం. కేసులో ఇరుక్కున్నాడు అంతే, అంతవరకు చూడాలి. బయటికి వస్తున్న వార్తలు అయితే రకరకాల వార్తలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే అతని భార్య విజయలక్ష్మికి పిల్లలకి దూరంగా ఉంటూ ఈ పవిత్ర గౌడ అనే ఆవిడతో లివింగ్ రిలేషన్షిప్లో దర్శనం ఉన్నాడనేది సమాచారం. ప్రధానంగా ఏంటంటే ఈ పవిత్ర గౌడ కూతురు, అంటే పవిత్ర గౌడకి కూడా గతంలో పిల్లలు కూడా ఉన్నారు. భర్తకి ఆవిడకు దూరం అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఆవిడ కూతురు బర్త్డేకి ఒక పెద్ద హీరో దర్శన్, అంటే అక్కడ యశ్ లాంటి తరహాలోనే దర్శన్ కూడా ఒక పెద్ద హీరో. పెద్ద హీరో ఈ ఒక చిన్న హీరోయిన్కి ఇంటికి వెళ్ళటం మీద రకరకాల వార్తలు మీడియాలో అక్కడ వచ్చినాయి. కన్నడ మీడియాలో ప్రముఖంగా వార్తలు అయితే వచ్చినాయి. రిలేషన్షిప్ మీద పుకార్లు కానీ అది అన్నా కానీ మొత్తానికి నిప్పు లేకుండా పొగరాదు కాబట్టి ఆవిడతో కనెక్షన్స్ ఉన్నట్టుగా వార్తలు వచ్చినాయి. ఇదంతా ఒక ప్యాటర్న్. అతనికి దర్శన్కి ఉన్న అభిమానుల్లో ఈ రేణుకాస్వామి అనే వ్యక్తి ఒకడు. అతను ఏంటంటే రెండు రకాల వెర్షన్లు కనిపిస్తున్నాయి ఇక్కడ. ఒక వెర్షన్ ఏంటంటే ఆ రేణుకాస్వామి తర్వాత బాగా సన్నిహితంగా మారిపోయి అతనికి మారడంతో మీరు పవిత్ర గౌడతో ఉండడం కరెక్ట్ కాదు, మీ భార్యని మీరు దూరంగా ఉంచడం కూడా కరెక్ట్ కాదు అని నీతులు చెప్పాడని, ఈ పవిత్ర గౌడ మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడని, ఆ కోపంతో దర్శనం చంపాడని ఒక వెర్షన్. ఇంకో వెర్షన్ ఏంటంటే ఈ దర్శన్తో ఇతను రేణుకాస్వామి బాగా క్లోజ్గా ఉన్న తర్వాత ఆ సాన్నిహిత్యం ఆ పవిత్ర గౌడతో కూడా అతనికి ఏర్పడిందని, ఆవిడతో ఉన్న క్లోజ్నెస్తో ఆవిడ ఫోన్కి కొన్ని ఇమేజెస్ కానీ మెసేజ్లు కానీ పెట్టడం కానీ చేస్తున్నాడని, ఆ పవిత్ర గౌడ ఈ విషయాన్ని దర్శనం చెప్పిందని, ఆ కోపంతోనే దర్శనం ఇలా చేయించి ఉండొచ్చని ఒక వెర్షన్. ఇలా రెండు వెర్షన్లు అయితే బయటకు వచ్చినాయండి. అయితే సాధారణంగా ఇలాంటి అక్రమ సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఇది ఎప్పటికైనా సరే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి తావు తీస్తుందని చెప్పి మనకు చాలా రకాలైనటువంటి ఇప్పటిదాకా ఎన్నో కథనాలు మనం చూసాం. అదే విధంగా చూసుకుంటే దర్శన్ కథలో కూడా మనకు అదే కనిపిస్తూ వస్తుంది. సో దర్శన్ రియలైజ్ అవ్వలేదని చెప్పేసి అనుకోవచ్చా? రియలైజ్ అవ్వలేదు కాబట్టి ఇలాంటి చిక్కుల్లో ఇప్పుడు ఇరుక్కున్నాడంటే ఏమంటారు? ఇప్పుడు చంపిన వాళ్ళు ఉంటారు కదా, ఒక రైల్వే స్టేషన్ సమీపంలో ఒక షెడ్యూలో డెడ్ బాడీ కనిపించింది. అది పోలీసులు కొంతమంది అరెస్ట్ చేశారు. అనుమానస్తులు కొంతమంది అరెస్ట్ చేస్తే దర్శన్ చంపమంటేనే మేము ఇతను చంపామని వాళ్ళు చెప్పారట. దాన్ని పట్టుకుని పోలీసులు ఇతను అరెస్ట్ చేశారు. అది జరిగింది. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా సరే ఇలాంటి సమస్యలు ఉంటానే ఉంటాయండి. ఇది ఒక మూడు ముక్కలాట అనుకోవచ్చు. ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఉండి మళ్ళీ మూడో వ్యక్తి ఎంటర్ అయినప్పుడు, మూడో వ్యక్తితో పాటు నాలుగో వ్యక్తి ఎంటర్ అయినప్పుడు ఇలాంటి పరిణామాలే ఉంటూ ఉంటాయి. అందువల్ల ఇక్కడ ఏంటంటే దర్శనం లేదా విజయలక్ష్మికి సంబంధించిన స్టోరీ ఒకటి అయితే వేరుగా ఉండేది. ఇక్కడ పవిత్ర గౌడ ఇన్వాల్వ్ అవ్వటం, అక్కడి నుంచి మళ్ళీ రేణుకాస్వామి అనే వ్యక్తి ఇన్వాల్వ్ అవటం, ఇలా 4 మూలలా తిరిగింది కథ. అందువల్ల ఈ క్రైమ్ కథకి ఇప్పుడు జనాలు కూడా ఇంట్రెస్ట్ ఏర్పడిపోయి చదువుతున్నారు. అసలు ఏం జరిగింది, దర్శనం బయటకు వస్తారో లేదా, దర్శన సినిమాల పరిస్థితి ఏమవుతుంది, ఇట్లాంటి రకరకాల ప్రశ్నలు అయితే బయటకు వస్తున్నాయి. అయితే సాధారణంగా ఇలాంటి స్టోరీలలో చాలా తొందరగానే కేసు వాళ్ళు క్లోజ్ చేసే అవకాశం అయితే ఉంది. అదేగాక ఒక స్టార్ హీరో కాబట్టి ఇంకా త్వరగా క్లోజ్ చేసే అవకాశం ఉంది అనుకోవచ్చు. సో మామూలుగా చెప్పాలంటే ఇప్పుడు మెయిన్గా దీని గురించి బయట పెట్టాలి అంటే మనకు ఎవరైతే పవిత్ర గౌడ్ తన సాక్ష్యం చాలా చెల్లిద్ది అనుకోవచ్చు అంటారా? అంటే సినిమా ఫీల్డ్లో రకరకాలు ఉంటాయండి. ఒక వ్యక్తి ఎదుగుతున్నప్పుడు అతను కావాలని ఇరికించే ప్రయత్నాలు కూడా జరుగుతాయి. ఎందుకంటే ఆ ప్రయత్నాలు గతంలో కూడా చాలా జరిగినాయి. చాలామంది హీరోల విషయంలో కూడా వాళ్ళు ఇరుక్కోవడం, వాళ్ళ కెరీర్ స్పాయిల్ అవ్వడం కూడా జరిగింది. అంటే ఇతనికి కెరీర్ స్పాయిల్ అవ్వడం, ఇతను ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20 ఏళ్ళు పైగా అయిపోయింది. ఇప్పుడు అతను ఇంకా కొత్తగా ఇదేం లేదు, కానీ
మరి హిట్లు వచ్చిన తర్వాత కూడా శత్రువులు కూడా ఎక్కువ ఉంటారు. ఉమ్, ఇప్పుడు ఒక మంచివాడు ఎదుగుతుంటే శత్రువులు పెరుగుతారండి. ఉమ్, ఇది ఎక్కడో స్లోగన్ విన్నా నేను. ఒక చెడ్డవాడు ఎదుగుతుంటేనేమో మిత్రులు పెరుగుతారట. ఒక మంచివాడు ఎదుగుతుంటే శత్రువులు పెరుగుతారట. మరి ఏ కోవలోకి వస్తాడో తెలియదు కానీ మొత్తానికి దర్శనం అయితే ఈ వివాదాల్లో ఇరుక్కున్నాడు. అతను ఎప్పుడు బయటకు వస్తాడు ఏంటి అనేది మనకు తెలియదు. మరి రేణుకా స్వామి అనే వ్యక్తి చనిపోవడం అనేది చిన్న విషయం కాదు. ఒక అభిమానిగా వీరాభిమానిగా ఎంటర్ అయిన వ్యక్తిని, అభిమానిని ఒక హీరో చంపించడం అనేది పెద్ద వార్త. సాధారణంగా అభిమానులను హీరోలు ఎవరు చంపుకోరు. వీరాభిమానంతో చాలామంది ముందుకు వచ్చేవాడు ఉన్నారు. దూరంగా పెడితేనేమో దూరంగా ఉంచుతున్నాడు, మన హీరో దగ్గర రానుంటే కోపడుతూ ఉంటారు. దగ్గరగా వస్తేనేమో ఇలాంటి పరిణామాలు ఎదురవుతూ ఉంటాయి. ఇప్పుడు చాలా వరకు మనం ఏదైతే ఎవరైనా సరే ఇండస్ట్రీలో వాళ్ళు దూరంగా ఉంచుతారండి, దగ్గర తీసుకోరు. ఒక పర్సన్ దగ్గర అయితే ఆ తర్వాత పరిణామాలు చాలా ప్రమాదకరంగా మారుతూ ఉంటాయి. అవును. ఉదాహరణకి జయలలిత విషయం తీసుకుంటే, మరి ఒక స్నేహితురాలుగానే ఆవిడ ఒక వీడియో లైబ్రరీ నడుపుకునే ఆవిడ శశికళ చిన్నగా ఎంటర్ అయ్యి ఏకమేకైనట్టుగానే ఆక్రమించేసింది జయలలిత గారి జీవితాన్ని. ఇలా చూసుకున్నప్పుడు దర్శన్ జీవితంలో కూడా ఒక అభిమానికి మరి అంత దగ్గర అయ్యే సాన్నిహిత్యం దర్శన్ ఎందుకు ఇచ్చాడు, ఏ కారణంతో అతనికి అంత సాన్నిహిత్యం ఇచ్చాడు, ఏ కారణంతో అతను కూడా పవిత్ర గౌడకి దగ్గర అయ్యాడు, లేదా పవిత్ర గౌడకి కేవలం మెసేజ్లు పంపించాడా లేదా ఇంకేమైనా జరిగిందా, ఇది మూడో అంశం. పవిత్ర గౌడతో అతని రేణుకా స్వామికి కేవలం మెసేజ్ పరంగా ఉన్న ఇబ్బందేనా, లేకపోతే ఇతరత్ర ఏమైనా వచ్చి అనుమానం వచ్చి దర్శనం చేయించాడా, ఇలాంటి డౌట్లు, రకరకాల డౌట్లు అయితే వస్తున్నాయి. సో మొత్తానికి ఈ క్రైమ్ కథ చిత్రానికి, కన్నడ క్రైమ్ కథ చిత్రానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది అంటే ఏం చెప్తారు? ఏం చెప్తామండి, ఇప్పుడు ఏదైనా డిస్కషన్ చేయాలన్నా కానీ పవిత్ర అనగానే పవిత్ర లోకేష్, పవిత్ర అనగానే పవిత్ర జయరామ్, ఇప్పుడు పవిత్ర అనగానే పవిత్ర గౌడ. ప్రసంగం మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఒక పేరు బదులు ఇంకో పేరు పలుకుతామని ఆచితూచి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. సో చూద్దాం సార్, మొత్తానికి కన్నడ పోలీసులు ఈ కన్నడ క్రైమ్ కథ చిత్రానికి ఎలాంటి ఫుల్ స్టాప్ పెడతారనేది చూద్దాం. నమస్తే. నమస్తే.